శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వీడియోల్లో అభినవ గుప్తులు వాటి గురించి చెప్పుకున్నామండి. తర్వాత వారు రాసినటువంటి తంత్రలోకం అనే గ్రంథాల గురించి కూడా చెప్పుకుందాం అన్నమాట. దానికి సంబంధించినటువంటి ఆ గ్రంథాలలో ఒక చిన్న భాగమైనటువంటి రుద్రాయమ తంత్రంలోని విజ్ఞాన భైరవ తంత్రం గురించి కూడా కొంత చెప్పుకుందాం అన్నమాట. అంటే ఇందులో విజ్ఞాన తంత్రం అంటే మామూలుగా రుద్రాయమ తంత్రంలోని భైరవ తంత్రాలంటే జ్ఞానతంత్రాలు అండి. జ్ఞానానికి సంబంధించిన అనమాట. అంటే పరిపూర్ణ జ్ఞానం, నాకు అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించేవి అనమాట. శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించేవి ఆ భైరవ తంత్రాలు అని అంటారు అనమాట. అందులో విజ్ఞాన భైరవ తంత్రం అనేది ఒక తంత్రం అనమాట. అందులో ముఖ్యంగా ఎందుకు చెబుతున్నామంటే అందులో 112 సాధనలు సాధకుల కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ చెప్పబడినటువంటి సాధనలు. అంటే శివశక్తులకు భేదం లేదని చెప్పేసి ఆ శివశక్తులు ప్రతి కణంలోనూ విశ్వమంతా వ్యాపించి ప్రతి చోట వ్యాపించినటువంటి శివశక్తులను దర్శించటమే విజ్ఞాన భైరవంతలోని ముఖ్య సాధన. అంటే డైరెక్ట్గా పర్సెప్షన్ ఎక్కడికి తీసుకెళ్తుంటే అద్వైత సిద్ధాంతాన్ని తీసుకెళ్తుంది అనమాట. అద్వైత పరిధికి తీసుకెళ్తుంది అన్నమాట. దానికి ఈ అద్వైత సిద్ధాంతం అర్థం కావడానికి ప్రథమంగా కుండలిని యాక్టివేషన్ అనేది తప్పనిసరిగా జరగాలి. కుండలిని యాక్టివేషన్ అంటే నేను అంతకుముందు చెప్పాను. కుండలిని యాక్టివేషన్లో 2 రకాల మన శరీరంలో ప్రతి వ్యక్తి యొక్క శరీరంలో భగవంతుడు 2 రకాలుగా పనిచేస్తున్నాడండి. 2 రకాలైనటువంటి శక్తులుగా మనకి కనపడుతుంది అన్నమాట. మొదటిది ఏంటంటే చలన శక్తి జరుగుతున్నటువంటి మూమెంట్ అనమాట. అంటే నిరంతరం మారుతూ ఉండేటువంటి శక్తి స్వరూపంగాను. రెండవది చలనరహితంగా స్టాటిక్గా ఉండేటువంటి మూలాధారంలో స్థిరంగా ఉండేటువంటి ఒక శక్తిగాను ఉంటుంది అన్నమాట. ఈ 2 రకాలుగా ఎందుకు ఉంటుందంటే శరీరము మామూలుగా ఏంటంటే పంచభూతాల సహాయంతో భగవంతుడి శక్తిని ప్రకృతి శక్తి ఏం చేస్తుందంటే పంచభూతాల సహాయంతో శరీరాన్ని నిర్మిస్తుంది అన్నమాట. శరీరంలో కూడా పంచభూతాలే ఉంటాయి. ఆ పంచభూతాల యొక్క సహకారంతో ఈ శరీరంలోని ప్రతి అవయవం తయారైంది అనమాట. కాబట్టి వ్యక్తిగతంగా శరీరాన్ని అట్లా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, అంతరవయవాలు ఇవన్నీ కూడా ఫారం చేసిన తర్వాత కొంత శక్తి శరీర నిర్వహణ కోసం నిరంతరం ఉపయోగపడుతున్నది. అదే బాహ్యంగా ఉండేటువంటి మనకి బాహ్య ప్రాణం అన్నమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి మనోబుద్ధి చిత్తహంకారాలు పనిచేయడానికి కానీ, తర్వాత లోపల మనకు అనియంత్రితంగా నడపబడే అవయవాలు కొన్ని ఉన్నాయండి. గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ, శ్వాసించటం, ఇవన్నీ కూడా మనకి ఇట్లాగే రక్తం శక్తిగా మారడం, ఇవన్నీ కూడా ఎవరి ప్రమేయం మన ప్రమేయంతో జరగవండి. అవన్నీ ఆ దైవశక్తి లోపల ఉండి ఇవన్నీ ప్రాణశక్తి రూపంలో ఉండి దశవిధ ప్రాణాలుగా ఉండి 5 ముఖ్య ప్రాణాలు 5 ఉప ప్రాణాలుగా ఉంటుంది అన్నమాట. ఉండి ఒక్కొక్క స్థానంలో ఒకటి ఉండి అవి శరీర ప్రక్రియను నిర్వహిస్తుంటాయండి. కాబట్టి కొంత శక్తి ఈ శరీర నిర్వహణకు ఉపయోగపడితే మిగిలిన శక్తి ఏదైతే ఉందో అది మూలాధారంలో స్థిరంగా ఉంటుంది అన్నమాట. మూలాధార చక్రంలో స్థిరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి సాధనల ద్వారా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆ మూలాధారంలో స్థిరంగా స్టాటిక్గా ఉన్నటువంటి అది ఎనర్జీని మేలుకొల్పాలన్నమాట. దానికి సాధన చేయాల్సి ఉంటుంది అన్నమాట. మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని మేలుకొల్పాలంటే మనం సాధన చేయాల్సి ఉంటుంది. ఎటువంటి సాధన చేయాలి?
ఏకాగ్రత, ఒక మనస్సు యొక్క ఏకాగ్రత స్థితిలో పెరగాలండి. అంటే మనసు శక్తివంతం కావాలి. శరీరం శక్తివంతంగా అయినప్పుడు, శరీరం మొత్తం ఎనర్జీతో నిండిపోయినప్పుడు, అప్పుడు నీకు ఆ గురువు యొక్క ఆ స్థితి అటువంటి స్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి నిత్యాన్ని వివేచన చేయగలిగినటువంటి ఒక ఒక మానసిక స్థితి అనేది ఏర్పడాలి. జిజ్ఞాస అనమాట. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనసు శక్తివంతమైనప్పుడు, శరీరం శక్తివంతమైనప్పుడు, తర్వాత మనకి పుణ్య సంస్కారాలు ఎక్కువైనప్పుడు ఏమైందంటే బుద్ధి, ఇంటలెక్చువల్ కెపాసిటీ పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే నిత్యానిత్య వివేచన చేయగలిగేటువంటి ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస అనేది ఒక మనిషికి బయలుదేరుతుంది అన్నమాట. జిజ్ఞాస. ఆ జిజ్ఞాస బయలుదేరాలంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న సంఘటనల పట్ల కొంత వైరాగ్య స్థితిలో రావాలండి. అంటే బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఆకర్షణ అనేది తగ్గాలి. నిరంతరం రొటీన్గా మనకి ఏం చేసిన ఒకే విషయాన్ని చూస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకి ఆసక్తి తగ్గిపోతుంది అన్నమాట. అట్లాగే జన్మలు బట్టి మనం రకరకాల అనుభవాలు పొంది చివరికి మనకి ఒక స్థాయిలో ఏమవుతుందంటే దాని పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఇవన్నీ అశాశ్వతం కదా, అసలు ఎందుకు శాశ్వతం ఏంటి అని చెప్పేసి తెలుసుకునేటువంటి జిజ్ఞాస అనేది తెలుసుకుందాం అనుకుంటారు అన్నమాట. ఆ జిజ్ఞాస బయలుదేరుతుంది అన్నమాట. ఆ బయలుదేరినప్పుడు సద్గురువు యొక్క కృపతోటి అటువంటి పరిస్థితుల్లో జిజ్ఞాస ఏర్పడినప్పుడు భగవంతుడి యొక్క కరుణతోటి, అది కూడా భగవంతుడి కరుణతోటే జిజ్ఞాస ఏర్పడుతుంది. భగవంతుడి యొక్క కరుణతోటి భగవంతుడే సద్గురు రూపంలో వచ్చేసి జ్ఞానబోధ చేస్తాడనమాట. ఇది యథార్థాన్ని బోధిస్తాడనమాట. అది సత్సంగం రూపంలో ఉండొచ్చు, మాటల రూపంలో ఉండొచ్చు, లేదంటే స్పర్శ ద్వారా చూపుల ద్వారా అటువంటి అంటే సిద్ధత్వం ఉన్నాడు గురువు అనమాట. గురువు అంటే ఏంటంటే సిద్ధత్వం ఉన్న గురువు. సిద్ధత్వం అంటే ఇక్కడ అర్థం ఏమైనా అర్థం చేసుకోవాలంటే అహంకారం లుప్తమైనటువంటి నేనేటువంటి అహంకారం లేనటువంటి వ్యక్తి ఉండాలన్నమాట. అటువంటి వ్యక్తి ఇంకా సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతి చెంది ఉంటాడు అనమాట. ఆ శరణాగతి స్థితిలోనే నీకు యథార్థం అనేది నీకు అంటే ఎప్పుడు భగవత్ చింతనలోనే ఉంటాడు. సంపూర్ణ భగవంతుడికి శరణాగతితోటి కూడి ఉంటాడు. కాబట్టి అటువంటి శరణాగతికి పొందినటువంటి సిద్ధగురువు యొక్క అనుగ్రహం అనేది సాధకుడికి లభిస్తుంది అన్నమాట. ఎందుకు లభిస్తుందంటే ఇప్పుడు భగవంతుడు మరి సమస్త సృష్టిని ఆయన నడిపిస్తున్నాడు. ఎట్లా నడిపిస్తాడు? మీరు హృదయంలో భగవంతుడు నీలోనే ఉన్నాడు, బయట ఉన్నాడు, నీలోనూ కూడా ఉన్నాడు అనమాట. మనం తలుచుకునేటువంటి ప్రతి ఆలోచన కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తుంటాడు. మన మనసులో కలిగే ప్రతి ఆలోచనలు కూడా ఆయన అర్థం చేసుకుంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు అన్నమాట. అంటే మన హృదయపూర్వకంగా ఈ పరిస్థితుల పట్ల, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల పట్ల వైరాగ్య స్థితి ఏర్పడినప్పుడు భగవంతుడు గమనిస్తాడన్నమాట. గమనించి దిశానిర్దేశనం చేసేది కూడా భగవంతుడే అన్నమాట. అంటే భగవంతుడే మన యొక్క పురోగతిని మనం ఉన్నంతకాలం మనం ఇట్లా అటాచ్మెంట్స్ ఉన్నంతకాలం భగవంతుడు ఏం చేస్తుంటాడు? లౌకికంగా రకరకాల సంపదలు కలుగజేయటం కానీ, మన కోరికలు సుఖాలు కలుగజేయటం కానీ చేస్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే మనలో వైరాగ్య స్థితులు ఏర్పడ్డాయో కొన్ని కారణాల వల్ల వైరాగ్య స్థితి ఏర్పడుతుండేది. అంటే తాత్కాలిక వైరాగ్యం కాదు, శాశ్వత వైరాగ్య స్థితులు. అంటే ఇంకా అనుభవించి సంపదలను కానీ వాటిని కానీ అనుభవించిన తర్వాత ఒక రకమైనటువంటి దాటి పట్ల ఇంకా ఆకర్షణ పోతుంది అన్నమాట. పోయి యథార్థంగా ఇంకా అసలు ఈ ఆనందం టెంపరీగా ఉండే ఆనందంగా శాశ్వత ఆనందం కావాలని చెప్పేసి కోరిక ఒకటి కలుగుతుంది అన్నమాట. ఆ కలిగినప్పుడు భగవంతుడే నీకు సహాయం చేస్తాడనమాట. అట్లా ఒక పుస్తకం రూపంలోనో లేదా గురువు రూపంలోనో అదే ఋషులు చెప్పినటువంటి సబ్జెక్ట్ని తెలియపరిచేటువంటి వ్యక్తిగా రావడం, పుస్తకాలు నీకు అందజేయటం, పుస్తకాలు ఇక్కడ ఉన్నాయని తెలియజేయటం, ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి భగవత్ శక్తి వల్ల జరుగుతుంది అన్నమాట. భగవంతుడు నీ యొక్క ప్రతి ఆలోచన గమనిస్తుంటాడు కాబట్టి
ఆయన ప్రతిదీ కూడా ఆ, అర్థం చేసుకుని నీకు సరైన టైంలో భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం అనేది కొంచెం కష్టం, చాలా కష్టం అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్పారు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఈ మూడు సాధ్యపడతాయి అన్నమాట. కాబట్టి మూడు సాధ్యపడినప్పుడు ఏమవుతుంది, ఆ గురువు యొక్క సంకల్పం వల్ల అనుగ్రహం వల్ల మీలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి కుడవల శక్తి అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత అదేం చేస్తుంది, మనం ఈ యాక్టివేటెడ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే దానికి ఎనర్జీ పట్ల సమర్పణ భావంతో ఉంటే, అంటే ఎనర్జీని లోపల ఇంకా దీని సొంత ప్రయత్నాలు ఉండకూడదు అనమాట. భగవంతుడు శరణాగతికి అనమాట. భగవంతుడికి కానీ భగవంతుడి శక్తికి తేడా లేదు. కాబట్టి ఆ శక్తి పట్ల సంపూర్ణ శరణాగతి ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అది క్రమక్రమంగా ఒక్కొక్క నీకున్న బంధాలన్నింటినీ వదిలిస్తుంటుంది. ప్రోగ్రెస్ అనమాట. అంటే బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అని చెప్పేసి అది ఈ పంచకోశాలతోటి మనలో ఉన్నటువంటి స్థూల శరీరం పంచకోశాలతోటి ముడిపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి వాటన్నింటిని పంచకోశాలలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నింటినీ తొలగించేసి వాటికి ఉన్నటువంటి బంధాలను తొలగిస్తుంది అన్నమాట. ఫస్ట్ బ్రహ్మగ్రంథి అంటే మూలాధారము, తర్వాత స్వాధిష్టానము రెండు కలిపి బ్రహ్మగ్రంథి అంటారన్నమాట. ఈ మూలాధార స్వాధిష్టానంలో ఏంటంటే అక్కడ భూతత్వం ఉండదు, అంటే శరీర శుద్ధి జరగాలన్నమాట. అక్కడ తమోగుణం సంబంధించినటువంటి కోరికలు, ఏమన్నా ఆకాంక్షలు, ఇవన్నీ ఏంటంటే జీవుడిని బంధించేట్టు పెడతాయి అన్నమాట. ఈ తమోగుణ సంబంధమైన కోరికలు అన్నమాట. కాబట్టి వీటి నుంచి విముక్తికి కలుగజేస్తే అది బ్రహ్మగ్రంథి విమోచన అంటారు. అంటే శక్తి శక్తి కానీ మనసు కానీ సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది అన్నమాట. స్థూల ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి ఏర్పరిచినటువంటి శక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మగ్రంథి యొక్క భేదం జరుగుతుంది అన్నమాట. అంటే దానికి కొంత బంధం విడిపోతుంది అన్నమాట. తర్వాత విష్ణు గ్రంథి అండి, ఇది మణిపూర చక్రము, తర్వాత అనాహత చక్రం కలిపి విష్ణు గ్రంథి అంటారు అన్నమాట. ఇక్కడ నేను నా వాళ్ళు అనే బంధం ఉంటుందండి. ఇదంతా నేను నా వాళ్ళు, నా కుటుంబం, ఇవన్నీ బంధాలు అనమాట. ఇవన్నీ ఏర్పరచుకుంటాం అనమాట. అదేంటంటే సంపూర్ణమైన ప్రేమతత్వాన్ని మనిషిలో కలగదిగదు అనమాట. లిమిట్ అయిపోతాడు. విష్ణు గ్రంథి అయినప్పుడు వాటి కోసం, సంసారం కోసం, పిల్లల కోసం ఎక్కువ కష్టపడుతుంటాడు. తర్వాత వాళ్ళ కోసమే జీవిస్తుంటాడు అనమాట. కాబట్టి ఈ మాయ ఇదేందుకంటే ఈ ప్రపంచం నడవాలంటే నేను నా భావం ఉండాలండి. లేకపోతే ప్రపంచం నడవదు కదా. నేను నా వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కష్టపడతావు, లేకపోతే నువ్వు ఎవరి కోసం కష్టపడతావు. కాబట్టి ఆ మాయ అనమాట. ఈ మాయ అనేది విష్ణు మాయ అంటారు అనమాట. కాబట్టి అమ్మవారే విష్ణు మాయ అయితే శబ్దిత అంటారు. నమస్తస్యై 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 నమో నమః. దైవీ సర్వభూతేషు విష్ణు మాయ అయితే శబ్దిత. అంటే ఆ శక్తి ఏదైతే ఉందో అదే నిన్ను విష్ణు గ్రంథి రూపంలో అక్కడ బంధనాలు కలుగజేసి, నేను నాదైనటువంటి బంధనాలు కలుగజేసి ప్రపంచం పట్ల నీకు ఆకర్షణ కలుగజేసి అందులోనే తిరిగేటట్టుగా అందులోనే దాంతో లింక్ అనేది ఏర్పడుతుంది. ఈ విష్ణు గ్రంథి భేదం జరిగిన తర్వాత ఏమవుతుంది, నేను నాదనేది అది కరిగిపోతుంది అన్నమాట. తర్వాత రుద్రగంధికి వచ్చేటప్పటికి రుద్రగంధి విశుద్ధ, తర్వాత ఆజ్ఞాచక్రం అన్నమాట. ఇక్కడ నేను అనేది కంప్లీట్గా పోతుంది. ఈ ద్వైతం అనేది పోతుంది కంప్లీట్గా. నేను నాది అనేటువంటి ద్వైతం అనేది కంప్లీట్గా పోయి అక్కడ సంపూర్ణ శరణాగతి అనేది ఏర్పడుతుంది. భగవంతుడి సర్వస్వం, భగవంతుడు ఎందుట్లో ఉన్నారని చెప్పేసి అనే భావాలు ఇక్కడ ఏర్పడతాయి అన్నమాట. ఇదేంటంటే రుద్రగ్రంథి అన్నమాట. అంటే మనసు ఏకాగ్రం అవుతుంది, ప్రాణం ఏకాగ్రం అవుతుంది, నిశ్చలం అవుతుంది. మరి దీంతో ఆగిపోతున్నా అంటే దీంతో ఆగదండి. ఇందులో కూడా మనకి శివుడిని పూజించే విధానాల్లో కూడా, మంత్రాల్లో కూడా మనకి అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వం ఘవాయుధం సర్వం భస్మ అని చెప్పి అంటారు అనమాట. అంటే ఏంటి, మనకి అన్నీ ఒక్కోదానిలో ఒకటి లీనం అయిపోయి ఏ రకంగా అయితే పంచభూతాలు క్రమక్రమంగా స్థూలత్వాన్ని పొందాయో అదేవిధంగా ఆ పంచభూతాలు ఇంకా సూక్ష్మత్వాన్ని పొంది చివరికి ఆకాశత్వంలో విలీనం కావాలన్నమాట. విమేది భస్మ సర్వం ఘవాయుధం మొత్తం లీనం అయిపోయి
ఆ బిందువులో కలిసిపోవడం అనమాట. ఎక్కడి నుంచి బిందువు నుంచి సమస్య సృష్టి ఏర్పడింది కదా. అంటే ద్వాదశాంత చివరణలో ఉన్నటువంటి చివరన ఉన్నటువంటి బిందువులో చివరికి ప్రాణశక్తి కలిసిపోవడం అనమాట. దాన్ని మోక్షం అంటారు అనమాట. అంటే ఇక పునరావృత్తి రహితమైనటువంటి ఈ ప్రపంచం నుంచి మోక్షం విముక్తి కలుగుతుంది అనమాట. దానికి ఏ శక్తి అయితే నిన్ను బంధించి ఇచ్చిపెట్టిందో, ఏ శక్తి అయితే నిన్ను ప్రపంచానికి లింక్ చేసి ఈ రకంగా బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి రూపంలో నిన్ను బంధించి ఎట్టిపెట్టిందో, ఆ శక్తి నిన్ను కుండలిని, ఆ శక్తి కుండలి రూపంలో ఉన్న ఆ శక్తి నిన్ను విముక్తం చేయాల్సి ఉంటుంది. ఇది ఇందులో ఉన్న రహస్యం అనమాట. కాబట్టి ఆ శక్తికి సరెండర్ కావడం అనమాట. ఆ శక్తికి సరెండర్ కావాలంటే మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలండి? అది మామూలుగా యాక్టివేట్ అయిన తర్వాత కుండలిని శక్తి రకరకాల మార్గాల ద్వారా యాక్టివేట్ అవుతుందండి. హఠయోగంలో చేయంగా హఠయోగ సాధనలు గురువు సమక్షంలో చేస్తే ఎవరో ఒకరికి ఎదురుగా అటువంటి యాక్టివేటెడ్ చేస్తున్నాయి. అట్లాగే నామజపం చేయంగా చివరికి అది ఎప్పుడు ఒక స్థితిలో కొన్ని కోట్ల నామజపం చేయంగా యాక్టివేషన్ అనేది ఎప్పుడో ఒకసారి కలుగుతుంది అన్నమాట. అంటే యాక్టివేషన్ కలిగినప్పుడు అజపం అన్నమాట. అప్రయత్నంగా జపం నువ్వు ఉచ్చరించకుండా లోపల నుంచి బయటకు వస్తుంటుంది అన్నమాట. అది అజపం అన్నమాట. అది సిద్ధి అనమాట. అది ఎట్లా వస్తుందంటే కుండలిని యాక్టివేషన్ వల్లే వస్తుంది. కుండలిని అంటే ఏకాగ్రత లెవెల్స్ బాగా పెరిగినప్పుడు నీకు జపం అనమాట. అంటే ఇంకా కంప్లీట్గా మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అది మామూలు మంత్రం నీవు బాహ్య నుంచి ఉచ్చరించకుండా మనసుతోటి నోటితోటి ఉచ్చరించకుండా సహజంగా లోపాల నుంచి వస్తుంది అనమాట. అంటే ఎందుకంటే మీరు ఇప్పుడు మనకు జరిగేటువంటి చేసే కర్మలన్నీ కూడా మనం చేసేటువంటి కర్మలన్నింటికి కూడా మూలం ఎక్కడ ఉంటుందంటే పూర్వజన్మలో ఉన్న సంస్కారాలే మూలం అండి. పూర్వజన్మలో మీరు మంత్రజపం చేశారనుకోండి, ఆ మంత్రం ఆటోమేటిక్గా ఆ మంత్రం నీ ప్రమేయం లేకుండానే ఈ జన్మలో అదే ప్రాప్తిస్తుంది. దాని ద్వారా నువ్వు మంత్ర సాధన చేస్తే అది లోపల ఉన్న కుండలిని శక్తి యాక్టివేషన్ వల్లే అది వస్తాయి అన్నమాట. లోపల ఉన్నటువంటి ఆల్రెడీ లోపల రికార్డ్ అయినటువంటి మంత్రశక్తి ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది అన్నమాట. ఈ జన్మలో మరి మంత్రం తీసుకున్నా కూడా అది ఇది ఒకటేదా అంటే నీకు ఈ జన్మలో మంత్రం రావాలన్నా కూడా పూర్వజన్మ యొక్క సంస్కారాల కారణంగా అదే మంత్రం మళ్ళీ అదే వేరే గురువు అప్పుడు పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ నీకు అంతకుముందు ఏదైతే సాధన చేసావో అదే నీకు ఎదురుపడుతుంది అనమాట. అటువంటి సాధన చేయడానికి మళ్ళీ ఎక్కడైతే నువ్వు ఆపు చేసావో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. యోగం కానీ మిగతా ఏ సాధన కానీ ఏదైనా సరే అనమాట. కాబట్టి ఇది మామూలుగా సాధారణ స్థితిలో అనమాట. యోగ స్థితిలో వెళ్ళిన వాళ్ళ విషయంలో అదనమాట. యోగ స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో ఏంటి, ఈ సాధన చేయంగా ఏకాగ్రత లెవెల్స్ పెరిగిన తర్వాత లోపల ఉన్నటువంటి మనకు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్రయత్నంగా బయట మన ప్రయత్నం లేకుండా బయటకు వస్తాయి అనమాట. ఈ కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు అనమాట. అట్లాగే నాట్యం ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, నాట్యం సంబంధించిన భంగిమలన్నీ వస్తాయి అనమాట. సంగీతం ప్రాక్టీస్ చేశారనుకోండి, సంగీతం సంబంధించిన రాగరాగాలన్నీ కూడా మనకు తెలియకుండానే చిన్న వయసులోనే ఎవరు చెప్పకుండానే బయటకు వస్తుంటాయి అనమాట. ఇవన్నీ మీరు సహజంగా చూస్తుంటారు. చాలా చిన్న పిల్లలే సంగీతం బాగా పాడటం, రాగాలాపన చేయటం, తర్వాత నృత్యంలో ప్రావీణ్యత, శిల్పంలో ప్రావీణ్యత, చిత్రాలు గీయడంలో ప్రావీణ్యత, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేది ఎవరి దగ్గర నేర్చుకోకుండా వస్తాయి అనమాట. అంటే పూర్వజన్మలో మనం ఏదైతే నేర్చుకొని ఆ సాధన వదిలిపెట్టామో, దేహాన్ని జాలించి సాధన ఎంతవరకు వెళ్ళామో అక్కడి నుంచి మళ్ళీ మన ప్రమేయం లేకుండా అవి ఆటోమేటిక్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మామూలుగా బాహ్యంగా నువ్వు పూర్వజన్మ యొక్క సంస్కారాలు అనుకోండి, బాహ్యంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం అందులోకి ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఈ సాధనలో కుండలిని సాధనలో నువ్వు అవి ఏమైతాయండి, కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత సహజంగా నువ్వు అంతకుముందు ప్రాక్టీస్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి క్రియల రూపంలో బయటకు వస్తాయండి. ఇది క్రియాశక్తి రూపంలో బయటకు వస్తాయి అన్నమాట. శారీరక క్రియలు వస్తాయి, మానసిక క్రియలు వస్తాయి, రకరకాల అనుభవాలు కలుగుతుంటాయి. దేవతల దర్శనాలు కలుగుతాయి, సిద్ధయోగుల దర్శనం కలుగుతాయి. ఇవన్నీ ఏంటండి, లోపల మానసికంగా ప్రాణశక్తి యొక్క వివిధ స్థాయిల్లో రకరకాల లోకాలు ఉన్నాయండి. 14 లోకాలు ఉన్నాయి. పైన కాంతికి తోటుకున్నట్టు లోకాలు 7 లోకాలు ఉన్నాయి. కింద తమోమయం అంటే చీకటి లోకాలు అంటారు అన్నమాట. అతల వితల సుతల పాతాళ తలాతల రసాతల ఈ లోకాలకు లోపల కింద అధోలోకాలు ఉన్నాయండి.
అట్లా ఊర్ధలోకాలు కూడా ఉందన్నమాట. జన్మలోకం, తపోలోకము, మహర్లోకము, జన్మలోకం, తపోలోకం, ఇట్లా 7 లోకాలు ఉన్నాయండి అది. కాబట్టి ఊర్ధంగా ఉన్నటువంటి మూలాధారం నుంచి ఉన్నటువంటి సహస్రారం ఉన్నటువంటి ఆ 7 చక్రాలు 7 లోకాలను రిప్రజెంట్ చేస్తాయండి. కింద ఉన్నటువంటి అది మూలాధారం దిగువన కూడా చక్రాలు ఉంటాయండి. అవి అదో లోకాలు రిప్రజెంట్ చేస్తాయి. సమస్తం సృష్టి మన 14 లోకాల యొక్క కనెక్షన్ మన శరీరంలో ఉంది. మనిషి జన్మ అందుకనే చాలా ఉన్నతమైంది అనమాట. అంటే భగవంతుడి యొక్క సృష్టిలో మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైంది అనమాట. కాబట్టి మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషత్వం, శ్రేయం, ఆ 3 ఒక చోట ఉండటం అనేది దుర్లభం అని చెబుతారనమాట. కాబట్టి ఇదండి. తర్వాత ఇప్పుడు మనం దాని గురించి ఇంకొంచెం విపులంగా వెళ్దామండి. ఇప్పుడు మనం అంతకుముందు ఏం చెప్పుకుందామంటే, కుండలిని శక్తి యాక్టివేషన్ అయిన తర్వాత మనం దాంతో అయిపోతే యాక్టివేషన్ ఒక్కటే కాదండి. యాక్టివేషన్ అవ్వటం వల్ల స్వాదిష్టాన చక్రంలోకి వస్తుంది. స్వాదిష్టాన చక్రం నుంచి నువ్వు పై స్థాయికి వెళ్ళాలంటే నువ్వు దానికి సాధన చేయాల్సింది. దానికి కూడా సాధన చేయాలంటే సాధన అంటే ఏం లేదు, ఇక్కడ శక్తి పట్ల సమర్పణ భావంతో ఉంటాం అన్నమాట. శక్తి పట్ల సమర్పణ భావం లేకపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మాయలే పడుతుంటారు. మళ్ళీ కర్మలు అనేవి ఎక్కువైతాయి. పుణ్యకర్మలు చేస్తే ఆ పుణ్యకర్మలు అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. అంటే సౌఖ్యాలు అనుభవించడానికి మళ్ళీ శరీరం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అట్లా పాపకర్మలు చేసినప్పుడు కూడా ఆ పాపాన్ని అనుభవించడానికి శరీరం అనేది కావాలి కాబట్టి మళ్ళీ పుడుతుంటారు అనమాట. అట్లా జనన మరణ చక్రం నుంచి మనిషి బయటికి రాలేడు అనమాట. కాబట్టి ఇది కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత దానికోసం మనం ఏం చేయాలి, ఆ స్థితిని నిలుపుకోవడానికి మనం తపస్సు చేయాల్సి ఉంటుంది. తపస్సు ఎట్లా చేయాలండి? తపస్సు అంటే మనలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోవడం తపస్సు అనమాట. యమనియమాల గురించి చెప్పాం కదా, యమనియమాలు పాటించాలని చెప్పాం కదా. ప్రపంచంలో మనం ఈ వ్యక్తులతో కలిసినప్పుడు ఎట్లా ఉండాలి, వ్యక్తిగతంగా అనేది నియమం చెబుతుంది. వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలనేది నియమం చెబుతుంది అనమాట. కాబట్టి యమనియమాలను పాటిస్తూ మనం జీవనయాత్ర కొనసాగించాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి దీంట్లో మనం ప్రతి ఒక్క సాధకుడు కూడా ఇది చిట్ట చివరి స్థితి ద్వాదశాంత స్థితికి వచ్చేదాకా కూడా చాలా జాగ్రత్తగా మనం సాధన చేయవలసి ఉంటుందండి. ఎంత జాగ్రత్తగా అంటే మనం రమణ మహర్షి గారు ఒక చోట ఆయన చెప్పిన రమణ సంభాషణలో వస్తుంటాయి అనమాట. ఆయన మహర్షి చెప్పినటువంటి ఒక చిన్న కథ అండి, నత్కీరుడు కథ చెబుతాడు. నత్కీరుడు అనే ఒక యోగి ఉండేవాడు అనమాట. ఆ యోగి ఆయన తపస్సు చేసుకుంటూ చెరువు ఒడ్డున ఒక సరస్సు ఉంటే సరస్సు ఒడ్డున చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవాడు అనమాట. ఇదేంటంటే ఇంకా తపస్సు ద్వారా అన్నింటినీ ప్రాపంచిక విషయాల పట్ల అన్నింటినీ దూరంగా ఉంటూ అంతర్లీనంగా ఉంటూ కుండలిని యాక్టివేషన్ స్థితిని పొంది చిట్ట చివరికి ఇంకా ముక్తి లభిస్తుంది అనుకున్న స్థితిలో ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఒకరోజు కళ్ళు తెరిచి చూస్తాడండి. చూసినప్పుడు ఆయన చెట్టుపై నుంచి ఒక ఆకు రాలి పడుతుంటామనే చూస్తాడు అనమాట. పండిపోయిన ఆకులు రాలిపోతుండే కదా, ఆ చెట్టు పండిన ఆకు రాలుతూ అది ఏం చేస్తుందంటే కింద ఉన్న సరస్సులో సగమేమో నీళ్ళలో పడుతుంది, సగమేమో భూమి మీద పడుతుంది అనమాట. పడినప్పుడు అది ఆ సగం ఒకటేమో చేపగా మారుతుంది, ఒకటి కప్పగా మారుతుంది అనమాట. ఒక సగమేమో చేపగా మారుతుంది, ఒక సగమేమో కప్పగా మారి ఒకటి లోపలికి ఒకటి బయటికి లాగుతుంటుంది అనమాట. అది చూసినప్పుడు నత్కీరుడు చూసిన తర్వాత ఇదో విచిత్రమైన జంతువు, ఇంతవరకు ఆయన చూడాల. చేపను చూశాడు, కప్పను చూశాడు తప్పితే చేప కప్ప కలిసినటువంటి జంతువుని ఆయన ఇంతవరకు చూడాలన్నమాట. కొంచెం ఆసక్తి అనేది ఏర్పడుతుంది. ఇదేంటి ఇది ఎక్కడ చూడలేదు అని చెప్పేసి ఈ ఆసక్తి ఏర్పడంగానే అది యొక్క యోగ భ్రష్టత్వం వచ్చేస్తుంది అనమాట. ఆ చిన్న ఆసక్తి కారణంగానే అతను యోగ భ్రష్టుడు అవుతాడు అనమాట. యోగ భ్రష్టుడు అయినప్పుడు ఆయన తీసుకెళ్ళి మాయాశక్తి తీసుకెళ్ళి బంధిస్తున్నాడు. బంధించి ఎక్కడ బంధిస్తుంది? ఒక గుహలో బంధిస్తున్నాడు. బంధించితే అక్కడ ఇంకా 999 మంది అటువంటి వాళ్ళే యోగ భ్రష్టులు ఉంటారన్నమాట. వీళ్ళందరితో కలిసి 1000 మంది అవుతారు.
అవి అరే మనం చిన్న విషయం పట్ల ఆసక్తితో మన యోగం అంతా కొంచెం బంధించబడ్డాము అని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేసి ఎలివేట్ ఆ మొత్తం 1000 మందిని కూడా ఎలివేట్ చేస్తారు. ఇది కథ మామూలుగా. అంటే చిన్న ఆసక్తి అనేది ఇన్ని ప్రపంచానికి మళ్ళీ ఎంత తపస్సు చేసినా కూడా చిట్ట చివరి ఆసక్తి ఏదైతే ఉందో, నీకు ఆసక్తి మిగిలి ఉంటే మళ్ళీ జన్మ ఉంటుందండి. మామూలు ఉంటుంది అన్నమాట. అందుకనేంటి ఆ కైవల్య స్థితి ఏదైతే ఉందో ఆ ద్వాదశాంత స్థితి అన్నమాట. ఆజ్ఞాచక్రం పైన కూడా 6 చక్రాలు ఉన్నాయని చెప్పుకుందాం మనం. కాబట్టి అర్ధచంద్ర, రోధిని, తర్వాత వ్యాపిని, సమన్వయ స్థితులు పైన ఉన్నాయన్నమాట. కొంతమంది సమన్వయ స్థితులు అని చెప్పేసి. కాబట్టి ఆ స్థితుల్లో ఏమవుతుందంటే ప్రాణశక్తి ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందన్నమాట. మనసు ఇంకా సూక్ష్మ స్థాయిలో, చాలా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి మహాబిందువులో కలుస్తుందన్నమాట. ద్వాదశాంతాల్లో ఉన్నటువంటి మహాబిందువు ఏదైతే ఉందో అందులో వెళ్ళి కలుస్తుందన్నమాట. అప్పటిదాకా నువ్వు తపస్సు చేయాల్సి వస్తుంది. తపస్సు ద్వారా అంతర్ముఖత్వం అనేది నిరంతరం జరగాలన్నమాట. అంటే నిర్వికల్ప సమాస్థితి వచ్చేదాకా కూడా సవికల్ప సమాస్థితి కానీ నిర్వికల్ప సమాస్థితి వచ్చిన దాకా కూడా మనం జాగ్రత్తగా ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా కొంతమంది ఈ మన దానికి ఏంటంటే సంస్కారాలన్నింటినీ వాటి ఆకర్షణలన్నీ తొలగిపోయి ఉండాలన్నమాట. సంస్కారాలు కావాలంటే తొలగ ఉండాలి. ఏ శక్తి అయితే నన్ను బంధించిందో అదే శక్తి యొక్క సహకారంతో లోపల ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా, మన జన్మజన్మల సంస్కారాలన్నీ కూడా క్లీన్ అవుతుంది అన్నమాట. అంటే సంస్కారాలు బీజ రూపంలో ఉంటాయనుకోండి. ఆ బీజ రూపంలో మామూలు విత్తనాన్ని వేడి చేసామనుకోండి, వేడి చేస్తే విత్తనం మళ్ళీ తిరిగి మొలకెత్తదు. అట్లాగే సంస్కారాలని కుండలిని శక్తి అనేటువంటి వేడితోటి మనం దాన్ని, కుండలిని శక్తి యొక్క వేడితోటి మనం కనుక దాన్ని సంస్కారాలని కదిలిస్తే ఏమైందంటే అవి ఇంకా మళ్ళీ మొలకెత్తాయి. సంస్కారాలు తిరిగి కుండలిని శక్తి ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో లోపల ఉన్న సంస్కారాలు తిరిగి యాక్టివేట్ ఇవన్నీ దాటుకుంటూ పోతుందో లోపల ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా అనుభవించకుండా మొత్తం భస్మం అయిపోతాయి అన్నమాట. అదే అనమాట. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమితి భస్మ, సర్వం భస్మ. అంటే శివుడి యొక్క ఆరాధనలో మనం భస్మను ధారణ చేసేటప్పుడు ఈ మంత్రం చెప్తారండి. కాబట్టి మనం మామూలుగా కూడా ఈ కుండలిని యాక్టివేషన్ జరిగి ఒక్కొక్క బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని భేదించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కూడా అదే స్థితిలో వస్తాయి అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ షట్చక్రాలు ఇవన్నీ ఏంటంటే షట్చక్రాల ద్వారా మన మనసు భూతత్వం దాకా మన ఏమైందంటే మన ఆ శక్తి మనల్ని భూతత్వం దాకా తీసుకొచ్చి భూతత్వంలో ఉన్నటువంటి ఈ ప్రపంచం అన్నమాట. ఇది కూడా ఈ భూమిలో ఉన్నటువంటి దీని జీవజాలాలను కూడా ఒక మాయకులో పడి ఇందులో బంధింపబడతాయి అన్నమాట. కాబట్టి ఈ బంధాలను తొలగిపోవాలంటే ఆ శక్తి యొక్క ప్రమేయంతో మనం ఊర్ధ్వగతికి వెళ్ళాల్సి, ఆ శక్తి యొక్క సహాయంతో మనం ఉన్నత స్థాయికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది నత్కీరుడు గారు చెప్పుకుందాం. తర్వాత జడభరతుడు కథ కూడా ఒకటి ఉందండి. జడభరతుడు ఆయన ఒక రాజుగారు అనమాట. ఆయన చాలా శ్రద్ధగా పరిపాలన కూడా న్యాయబద్ధంగా చక్కగా చేసిన తర్వాత ఈయన పిల్లలకి ఈయన 5 సంతానం అండి జడభరతుడు ఆయనకి. ఈయన తర్వాత ఈ సంతానానికి రాజ్యభారాన్ని అప్పగిచ్చేసి ఈయన ఏం చేస్తాడంటే అడవులకు వెళ్ళిపోయి సాధన మొదలు పెట్టేసి దాదాపు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, శమధమాలను చేసుకుంటూ క్రమంగా సాధనలోకి వెళ్ళిపోతుంటాను అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి నదీ స్థానం దగ్గరలో అక్కడ అడవుల్లో ఒక పర్ణశాల నిర్మించుకొని నది పక్కన అనమాట. రోజు నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటాడు అనమాట. ఒకరోజు నదికి స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ సింహం యొక్క గర్జన వినబడుతుంది. అదే టైంలో ఒక లేడీ నీళ్లు తాగడానికి అక్కడికి వస్తుంది. లేడీ తాగడానికి వచ్చినప్పుడు సింహ గర్జన అయిన తర్వాత అది భయంతో ఒక్కసారి పరిగెత్తడానికి ప్రయత్నం చేసి అది అప్పటికే నిండు గర్భిణి అన్నమాట. ఇవాళ రేపు కనేటట్టుగా ఉంటుంది అన్నమాట. ఆ భయంతో ఒక పిల్లని కనేసి అవతల దిక్కి అది పిల్లేమో నీళ్ళలో పడుతుంది అనమాట. జింక అవతలకు పోయి ఆ భయంతో అది చనిపోతుంది అనమాట. ఈ పిల్ల నీళ్ళలో బతికి ఉంటుంది అనమాట. ఈయన చూస్తాడు అది.
చూసిన తర్వాత ఈయనకి పరోపకారం చేయాలని పరోపకార బుద్ధి కూడా ఉంటుంది కదా. పరోపకారం ఇతరులకు ఉపకారం చేయమంటారు కదా మామూలుగా శాసనంలో. మనం పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్తారు, శాస్త్రాలు చెప్తారు అనమాట. అంటే యజ్ఞకర్మలు చేయమని కూడా భగవద్గీతలో యజ్ఞకర్మలు చేయమని కూడా చెప్తారు కదా. ఇతరులకు ఉపకారం చేయాలని బుద్ధి అనేది ఒకటి ఉంటుంది ఆయనకి. దానివల్ల ఏంటి, జాలితోటి ప్రేమతత్వం ఉన్నప్పుడు మరి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంటాం కదా. అట్లాగే ఏం చేస్తాడంటే ప్రేమతోటి దాన్ని ప్రేమతత్వం ఉండటం వల్ల సాధనలో ఆ స్థితికి చేరటం వల్ల ఏమవుతుందంటే ఉపకారం చేద్దాము, ఇతరులకు ఉపకారం చేద్దాము భావన ఫస్ట్ అదే భావం ఉంటుంది. తర్వాత ప్రేమ అనే భావంతో తీసుకుంటాడు అనమాట. కాబట్టి అది తీసుకొచ్చి దాన్ని జింక పిల్లల్ని దాన్ని శుభ్రం చేసి నీళ్ళల్లో ఇంటికి తీసుకొచ్చి దానికి మరి తల్లి లేదు కాబట్టి అన్ని ఆహారం అంతా ఇస్తూ మొత్తం దానికి రాత్రి నీళ్లు పెట్టడం కదా, ఆహారం ఇవ్వటం, అది రకరకాల పరిచర్యలు చేస్తూ దాన్ని పెంచుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే దాని పట్ల 24 గంటలకి ఇంకా దాదాపుగా ఇంకా అన్ని ఒక జింక పిల్లల్ని పెంచాలంటే దానికి కావాల్సిన చూడాలి కదా, ఎప్పుడెప్పుడు ఏది కావాలని చూడాలి కదా. దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరగటం పోతుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏంటి, డైవర్ట్ అయ్యింది అన్నమాట. కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యింది, సాధన నుంచి పక్క వెళ్ళిపోయాడు. సాధన కంటే కూడా దీనికి ఇంపార్టెన్స్ వచ్చారనమాట. దాని జాగ్రత్త అదేంటి, ఇంకా ఈ ప్రేమతో పెంచుతున్నప్పుడు ఈ నోదిలు పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా అక్కడ రావటం చేయటం అనేది బంధం అనేది ఏర్పడుతుంది అనమాట. అంతకుముందు ఏ బంధాలు లేవు, అన్నింటి వదిలేసుకొని పిల్లలకి రాజ్యాంగ వచ్చినటువంటి వ్యక్తికి ఇప్పుడు జింకతో కూడినటువంటి ఒక బంధం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఏంటి, రాగద్వేషాలు అధికంగా ఉన్నా కూడా ఎక్కువ ఉన్నా కూడా బంధాన్ని కలుగు చేస్తాయండి. పిల్లలు చాలామంది చూడండి, ఈ రాగం ప్రేమ అన్నమాట పిల్లల మీద అమితమైన వాళ్ళు పిల్లల మీదే కాదండి, మనవల మీద కూడా ఉంటుంది. మనవరాళ్ళు వాళ్ళందరూ వాళ్ళతో ఒక ఇంటిమసీ ఏర్పరచుకుంటారు. చదివేటప్పుడు కూడా ఇంకా ఆ ప్రభావం డబ్బుతో కొంతమందికి ఉంటుంది, ఇళ్లతోటి కొంతమందికి ఇళ్ల మీద వ్యామోహం ఉంటుంది. రకరకాల వస్తువులను తెచ్చుకొని పెట్టుకోవాలి, ఇంటి నిండా వస్తువులు తెచ్చి పెట్టుకొని అది ఒక వ్యామోహం రకరకాలు ఏర్పరచుకుంటారండి. అసోసియేషన్ ఏంటంటే లేనిది తెచ్చి పెట్టుకుంటారు అన్నీ. అంతమంది ఈ మనవరాళ్ళు అంతమంది ఉన్నారండి, లేరు కదా. కొడుకులు ఇవన్నీ పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టినటువంటి పిల్లలుగా అది కొడుకులు కూతుళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా తర్వాత వచ్చేవాళ్ళు. మొట్టమొదటి లేరు కదా, నువ్వు ప్రపంచంలో నువ్వు ఒక్కడో వచ్చావు. తర్వాత భార్యతోటి సంసారం చేయడం ద్వారా ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇవి ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మారిపోతున్నాయని చెప్పేసింది అనే స్పృహ నీలో ఉండాలి. ఏది శాస్త్రంగా ఉండదని చెప్పేసి అనే స్పృహ ప్రతి వ్యక్తిలో ఉండాలి. అది ఉండకుండా జనాలు ఏం చేస్తున్నారంటే, అది లేకుండా ఏం చేస్తున్నారంటే వ్యామోహం. ప్రేమ వేరు, వ్యామోహం వేరండి. ప్రేమగా ఉండటం వేరు, వ్యామోహం వేరు. వ్యామోహం అనేది మోహం ఉంటారు అనమాట. ఆ మోహం ఉన్నప్పుడు ఏం చేస్తే మోహం అనేది మనిషిని కట్టిపడేస్తుంది. వ్యామోహం పిల్లల్ని పెంచడం తప్పని అంటలేదండి. పిల్లల్ని పెంచాల్సిందే, వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి ధర్మబద్ధంగా వాళ్ళని ధర్మమైన మార్గంలో తీసుకురావాల్సిందే. తీసుకొచ్చేసి పిల్లలకి బాగోగులు చూడాల్సిందే, అది చేయాల్సిందే. అది ఎంతవరకు వాళ్ళంతా వాళ్ళు పని చేసుకునే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మనం చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్లో కూడా చూడండి, అవి కూడా పెంచుతాయండి. అవి వాడికి పిల్లల్ని కూడా పెంచుతాయండి. ఒక్కొక్కటి 4-5 పిల్లలను కూడా ఒకసారి పెంచుతాయి గుడ్లు పెట్టేసి. మరి అవి ఎంతవరకు అవి పెరిగి పెద్ద రెక్కలు వచ్చేవరకే పెంచుతాయండి, తర్వాత వదిలేస్తాయి, వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లాగే ఏంటంటే మనం వ్యామోహం ఏ స్థాయికి వెళ్తుందంటే ఆ పిల్లలు మనవలు వాళ్ళకి కావాల్సిన ఆస్తులు సంపాదించడం, డబ్బు సంపాదించడం, వాళ్ళకి ఇవ్వటం, ఈ వ్యామోహం అంటారు. ఈ వ్యామోహం అనేది ఉండకూడదు అనమాట. ఈ జడభరతుల విషయంలో కూడా అదే వ్యామోహం ఏర్పడుతుంది. ఏదేది మీద జింక పిల్ల మీద ఏర్పడుతుంది వ్యామోహం. ఇంకైనా అప్పటికే పెద్దవాడు కాబట్టి ఎక్కువ కాలానికి అంటే చివరి దశ అన్నమాట. అంత్య దశకు వచ్చిన తర్వాత ఇంకా జింక పిల్లలు అది వదిలిపెట్టకుండా నేను చుట్టూరుతూ ఉండేది అనమాట. తర్వాత ఈయనకి భయం పట్టుకుంటుంది, ఈ జింక పిల్లని ఎవరు లేకుండా అడవుల్లో వదిలేసిపోతే ఎవరు చూస్తారు దీన్ని. అదే సింహాలు, చాలా రకరకాల క్రూర జంతువులు ఉన్నాయి కదా, ఏమైనా తింటే వీటిని చూసేవాడు ఎవరు ఉన్నారు దీనికి అని చెప్పేసి అనే ఒక అటాచ్మెంట్ తోటి ప్రాణాన్ని వదిలేస్తాడనమాట. వదిలేసి ఆయనకున్న అంత్యకాలంలో ఏదైతే ఆలోచిస్తారో అదే జన్మ మళ్ళీ వస్తుంది అనమాట.
జింకను గురించి ఆలోచించాడు కాబట్టి మళ్ళీ జింక జన్మ వస్తుందన్నమాట. అది వచ్చినా కూడా ఆయనకి పూర్వజన్మలు చేసినటువంటి సాధన వల్ల ఆయనకి గత జన్మ తాలూకు స్మృతులు అనేది ఉంటాయి అన్నమాట. ఉండేసి అది క్రమక్రమంగా అది అక్కడ ఆ జింక జన్మలో కూడా అది ఏం చేస్తుందంటే బాధపడుతూ అయ్యో నేను మోక్ష మార్గాన్ని తగ్గిపోయాను అని చెప్పేసి మనసులో బాధ వేసి క్రమక్రమంగా అది ఆహారం అవి తీసుకోకుండా క్రమక్రమంగా జన్మను చాలించేస్తుంది అన్నమాట. ఆ జన్మ నుంచి బయటపడతాం. మనం ఈ అటాచ్మెంట్ వ్యామోహం అనేది దాని గురించి ఒక ఉదాహరణ ఈ కథ. అంటే మన సాధనలో ఏ స్థితిలో ఉన్నా కూడా, చివరి స్థితిలో ఉన్నా కూడా, చివరి మెట్టులో ఉన్నా కూడా వ్యామోహం అనేది మనిషిని కిందకి లాగేస్తుంది, మళ్ళీ జన్మనిస్తుంది అనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి. మన నత్కీరుడి కథ అది, జడభరతుడి యొక్క కథ అది. కాబట్టి మనం సాధనలో ముందుకు పోవాలంటే సమర్పణ భావం అనేది, భగవంతుడి పట్ల సమర్పణ భావం అనేది అది వదులుకోకూడదు అనమాట. నిరంతరం కణకణంలో భగవంతుడే ఉన్నాడు, భగవంతుడే ఉండి నడిపిస్తాడు అనే భావాన్ని సర్వత్రా భగవంతుని దర్శించడం అనేది రావాలన్నమాట. అది ఎప్పుడు వస్తుంది? ఈ అద్వైత సిద్ధాంతం అన్నమాట. శాంత బ్రహ్మ అద్వైత అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. మొత్తం ద్వైతం లేదు, రెండోది లేదు, మొత్తం ఒకటే అని చెప్పేసి అది అర్థం కావాలన్నమాట. అవన్నీ ఈ అర్థం కావడానికి మనకి ఈ సాధన అనేది ఉపయోగపడుతుంది. ఏ సాధన అంటే జ్ఞాన భైరవతంత్రంలో చెప్పిన సాధనలో ఉపయోగపడుతుంది. అంటే శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించేటటువంటి విజ్ఞాన భైరవతంత్రం గురించి ఒక రకమైనటువంటి అవగాహన అందులో 112 సాధనలో మీకు కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇందులో ఏం చెప్పారు, విజ్ఞాన భైరవతంత్రంలో చెప్పిన సాధనలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం వివరణగా చెప్పుకుందామండి. తర్వాత ఇది మనం కుండలిని యాక్టివేషన్ అనగానే చిట్ట స్థితి అద్వైత స్థితి అని చెప్పేసి ఎవరు భావించకూడదు. మనం నిరంతరం ఆ స్థితులు నుంచి అది మొదటి స్టెప్ అన్నమాట. ఆ స్టెప్ దాటి ఒక్కొక్క స్టెప్ దాటి అంతర్గత ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మాత్రమే, అంతర్గత స్థితులకి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే మనం సాధన నిరంతరం కొనసాగాలన్నమాట. సాధన ఎట్లా చేసుకోవాలి మరి, వాళ్ళంటే తపస్సు చేశారంటే మనం ఎట్లా చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. చాలామందికి వచ్చేది అనుమానం అది. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా, మనం ఏ పని చేస్తున్నా కూడా శ్రద్ధగా చేయాలి, ఆనందంగా చేయాలి. మనం ప్రతి పనిని తెలుసుకొని చేయాలన్నమాట. ఇవన్నీ చేయాలన్నమాట. అంటే ఏంటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, మొత్తం 3 శక్తులను ఉపయోగించాలన్నమాట. ఉపయోగించి చేసేటప్పుడు దాన్ని యోగం అంటారనమాట. ఆ 3 శక్తుల యొక్క కలయికే యోగం అనమాట. దాని గురించి ఇచ్ఛాశక్తి అనుకొని ఇది పని చేయాలని చెప్పి అనుకోవాలి, స్థిరమైన నిర్ణయం రావాలి, వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకుని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. మనసు వాక్కు కర్మ 3 కలిసి మనసుతోటి భావించాలి, వాక్కుతోటి దాని గురించి తెలుసుకోవాలి. మన అందరి వాక్ అంటే దాని గురించి విషయ పరిజ్ఞానం అనమాట. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని అందుకున్న దాన్ని బయటికి వ్యక్తం చేయాలన్నమాట. వ్యక్తం చేసి అది చేయాలనుకున్న దాన్ని తెలుసుకొని దానికి కావాల్సినటువంటి పరికరాలను ఏర్పరచుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పాలి. అంటే సత్వరజస్తమ గుణాలు అనమాట. ఈ సత్వరజస్తమ గుణాల యొక్క ప్రతినిధులు కొందరు అమ్మవారి శక్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నిటినీ కలిపి మనం ఆ శక్తులన్నిటినీ ఉపయోగించుకొని మనం ఆ స్థితికి తీర్చుకోవాలన్నమాట. అంటే ఏకాగ్రత రావాలంటే 3 శక్తులు కలవాలన్నమాట. వీటిలో ఏది లోపించినా కూడా మీకు కార్యసిద్ధి జరగదు అన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అట్లా చేయాలండి. మనం ఏ చిన్న పని చేస్తున్నా, ఇంట్లో వంట చేస్తున్నా, లేకపోతే బయట ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఏమన్నా బజార్కి వెళ్ళినా, లేకపోతే ఇంకేమన్నా ఏం చేసినా కూడా మనం త్రికరణ శుద్ధిగా చేయాలండి. త్రికరణ శుద్ధి అంటే మనసు బుద్ధి, మనోబుద్ధి. అంటే మనం ఏదైతే మనసుతో ఆలోచించామో అదే వాక్కుగా రావాలి, అదే ఇంప్లిమెంట్ చేయాలి. త్రికరణాలు అంటే అదనమాట. కాబట్టి త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అది యోగం కిందగా మారుతుంది. మనం చేసే ఏ పని అయినా యోగ స్థితిలో ఉండి చేయాలన్నమాట. కాబట్టి శుభ్రంగా చేయాలన్నమాట. ఇల్లు ఊడుస్తున్నాం, శుభ్రంగా ఊడుస్తున్నాం, జాగ్రత్తగా ఊడుస్తున్నాం, దాని మీద ధ్యాస పెట్టి ఊడుస్తున్నాం, ఇవన్నీ చేయాలి. పరధ్యానం అనేది ఉండకూడదు అనమాట.
మనం చేస్తున్న పని మీద ఏకాగ్రం అది వర్తమానంలో ఉంటుంది అనమాట. వర్తమానంలో ఉండే పనులు చేయాల్సి వస్తుంది అనమాట. చాలామంది చెప్పేది ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా చెప్పేది వర్తమానంలో ఉండండి అని చెప్పేది. భూతకాలంలో భవిష్యత్ కాలంలో కానీ వర్తమానంలో ఉండి పని చేయాలంటే చేస్తున్న పనిని ఏకాగ్రత చేస్తూ దాని మీద లక్ష్యంతో దాన్ని జాగ్రత్తగా చేయడం అనేది ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట. యోగం కర్మసు కౌశలం. యోగం కర్మలు శ్రద్ధగా చేయటం యోగం అంటారు. కాబట్టి ఆ స్థితిలో అడుగు పెట్టాలంటే ఇది మొదటి మెట్లు. మొదటి మెట్లు దాటకుండా చిట్ట చివరైనటువంటి ధ్యాన స్థితులు ఎవరికి రావండి. కాబట్టి ఫస్ట్ కర్మలు చేయటం ఎట్లా చేయాలని తెలుసుకోవాలి. కర్మలను శ్రద్ధగా చేయడం తెలుసుకున్నాం. దానికి శరీరం అనేది ఏర్పడదన్నమాట. అంటే యజ్ఞకర్మలు చేయడం అనేది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి దానికి శరీరం ఏర్పడింది. కాబట్టి అటువంటి ఈ శరీరాన్ని సత్కార్యాలకి మంచి జనహితం చేయడానికి పరోపకారార్థమిదం శరీరం, ఇతరులకు ఉపకారం చేయడం కోసం ఈ శరీరం ఏర్పడింది అన్నమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని యోగాన్ని అంటే చేసే పనులను శ్రద్ధగా చేస్తూ ఇతరులకు ఉపయోగపడే విధంగా చేస్తూ స్వార్థం లేకుండా చేయగలిగితే దీనిలో మనం ముందరకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితి అందరికీ శక్తిపాత గురువుల మా సంప్రదాయాల శక్తిపాత గురువుల యొక్క అనుగ్రహంతో నిజమైన సాధకులందరి మీద వారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజుకి స్వస్తి.